నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు గురు పీఠం వారసురాలు అలాగే చైర్మన్ మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా, బాగున్నారు. సో మనం మొన్న మాట్లాడుకున్నాం ఒక టాపిక్ గురించి, సర్పదోషాలు అంటే ఏంటి, ఎలా వస్తాయి. అలాగే ఇప్పుడు ఇంకొక టాపిక్ మనం ప్రజలకి తెలియజేయాలి అనుకుంటున్నాం. అదేంటంటే మాతృకా దోషాలు, పితృకా దోషాలు అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి, ఒకవేళ ఉంటే గనక వాటి పరిహారాలు అనేది ఎలా చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. మనం సగటు మానవులందరం ఈతి బాధలు పడుతూనే ఉంటాము. వాటిల్లో మనకి ఆ బాధలు పట్టడానికి కారణాలు ఏంటంటే మనం కొన్ని సర్పదోషాల గురించి లోగా మాట్లాడుకున్నాం. వాటిల్లోనే మాతృకా దోషాలు, పితృకా దోషాలు కూడా ఉంటాయి. మాతృకా దోషాలు, పితృకా దోషాలు అంటే ఎవరైనా చనిపోతే వారికి పితృకార్యాలు అనేవి మనం చేయాలి. చనిపోయిన రోజు దగ్గర నుంచి, దాన సంస్కారం దగ్గర నుంచి, తర్వాత వాళ్ళ వంశాచారాన్ని ప్రకారం కానీ వాళ్ళ కులాచార ప్రకారం కానీ 12 రోజులు చేస్తారా, 15 రోజులు చేస్తారా అన్నది వాళ్ళ ఆచారం ప్రకారం ఉంటుంది. ఆ విధి విధానాలు వాళ్ళు ఏ రకంగా చేయాలో అవన్నీ కూడా వాళ్ళకి చేయకపోయినా ఇవి మాతృకా దోషాలు, పితృకా దోషాలుగా మనం పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. అంతేకాకుండా చనిపోయిన తర్వాత చేసేవే కాకుండా సంవత్సరానికి ఒకసారి మనం కొన్ని కుటుంబాల తద్దినాలు అని పెడతారు. తర్వాత సంవత్సరీకం చేయటం, సంవత్సర కాలం తర్వాత సంవత్సరీకం చేయటం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఈ జీవి ప్రయాణిస్తుంది. సంవత్సరీకం రోజున మళ్ళీ మన గుమ్మంలోకి వచ్చి చూస్తారు అని ఉంది, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని. అందుకే సంవత్సరీకాన్ని తప్పకుండా 2వ రోజున వెళ్ళాలి అని అంటారు. ఆ జీవి అప్పటికి ఇంకా మనతో అనుబంధాలు అనేవి తెగిపోతాయి జీవికి. ఇక వాళ్ళు స్వర్గ ప్రాప్తిని పొందుతారు. కాబట్టి ఆ సంవత్సరీకం చేయటం కానీ, తర్వాత ప్రతి సంవత్సరం వచ్చే తద్దినాలు పెట్టడం, 3 తరాల వరకు మనం పిండ ప్రధానాలు తద్దినాలు పెట్టడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. అవి కూడా పెట్టకపోతే, ఇప్పుడు హడావుడి జీవితాల్లో కొంతమంది ఇవన్నీ పెట్టట్లేదు, పెడుతున్నారా అన్నది ఎవరు వాళ్ళు చూసుకోవాలి. అవి పెట్టకపోవటం వల్ల కూడా మనకి మాతృకా దోషాలు, పితృకా దోషాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఏంటంటే అసలు మన పెద్దవాళ్ళు, తల్లిదండ్రి కానీ తాత కానీ ఎవరైనా కూడా బతికున్నప్పుడే వాళ్ళని మనం సవ్యంగా చూసుకోకపోతే, అంటే వాళ్ళ ఆదరణ, మంచి చెడు, వాళ్ళ తిండి బట్ట, ప్రేమగా మాట్లాడటం, ఇవన్నీ మనం చేయకపోయినా కూడా అది మాతృకా దోషాలుగా, పితృకా దోషాలుగా శాపాలై తగులుతాయి. ఎందుకంటే అమ్మా, ఎంత తల్లిదండ్రి అయినా ఎప్పుడైనా మనం మనసు కష్టపెడితే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. నొచ్చుకున్నప్పుడు ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా వాళ్ళు కన్నీళ్లు పెట్టడం, తిరిగి ఏదన్నా మన్ని ఒక అనకూడని మాట కనుక అంటే పిల్లల్ని అది శాపమే తగులుతుంది. అందుకే తల్లిదండ్రుల్ని ఎవరు పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళని సవ్యంగా మంచిగా వాళ్ళకి ఏం కావాలో అవి చూసుకోవాలి. కాబట్టి ఇవి కూడా బతుకున్నప్పుడు వాళ్ళు కనుక తిడితే అవి కూడా పితృశాపాలై తగులుతాయి అని ఉంది. దానివల్ల జరిగేది ఏమిటి అంటే, మిగతా తరంలో వాళ్ళకి ఎప్పుడైనా 7 తరాల్లో ఎవరైనా చేస్తున్నా కూడా ఆ ఇంట్లో పిల్లలు పుట్టకపోవటం, గర్భస్రావాలు అవటం, తర్వాత బుద్ధిమాంద్యంతో పిల్లలు పుట్టడం, ఇవన్నీ పిల్లలకు సంబంధించిన దోషాలు. పిల్లలు లేకపోవటం అంటే ఇంకా మాతృకా దోషాలు, పితృకా దోషాల కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత అసలు గర్భస్రావాలు అవుతున్నాయంటేనే మాతృకా దోషాలు, పితృకా దోషాల వల్లే గర్భస్రావాలు అవుతున్నాయి అని తప్పకుండా ఇదే అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఎవరైనా కూడా అట్లా ఉంటే కనుక జాతకంలో కూడా మీరు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం కనుక ఉంటే కనుక జాతక చక్రంలో కూడా మనకి మాతృకా దోషాలు కానీ పితృకా దోషాలు ఉన్నాయా అనేది తెలిసిపోతుంది. సరే, తెలుసుకున్నారు, ఇది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ జ్యోతిష్యులు, పండితులు కానీ ఎవరైనా చెప్పారు, తెలుసుకున్నారు అన్న తర్వాత పెద్దవాళ్ళకి ఎప్పటి నుంచి పెట్టట్లేదు, చనిపోయిన వాళ్ళకి పితృదేవత కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేయటం లేదు అని వీళ్ళు ఆలోచన చేసుకుని వాళ్ళు పోయిన తిథిని గనక చక్కగా గుర్తు పెట్టుకుని క్రమేపీ ఇప్పటి నుంచైనా ఆచరించటం వల్ల ఆ దోష నివృత్తి అనేది మనకి కలుగుతుంది. తర్వాత మనకి పుష్కరాలు వస్తాయి, అట్లాగే మహాకుంభమేళాలు ఇవన్నీ వస్తాయి. అప్పుడు కూడా మనం ఈ పితృదేవతల్ని స్మరించుకుని అక్కడ పితృకార్యాలు చేయటం అనేది మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మీ ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నారు పెద్దలు అని తప్పకుండా తెలుసుకుని
పితృదేవతలకు ఆరాధన తప్పకుండా చేసి తీరాలి. మీరు ఇంట్లో దేవుణ్ణైనా రోజు కొలిచినా కొలవపోయినా పర్వాలేదు కానమ్మా, పితృదేవతలకు పెట్టకుండా మటుకు అస్సలు ఉండకూడదు. పితృకార్యం తర్వాతే దైవ కార్యక్రమం. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అందరూ పితృకార్యాలు మనం ఆచరిస్తున్నామా లేదా, ఏమిటి అసలు ఆ విధి విధానం ఏంటి, ఎట్లా చేయాలి అన్నది మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత పితృకార్యం చేయటానికి ఎవరు లేరు, మగపిల్లలు లేరు ఆ వంశంలో. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఎవరైనా కర్తవ్యం అంటే ఎవరికైనా కర్తవ్యం వాళ్ళ మీద వేసి వాళ్ళకి మనం కొంత డబ్బుని ఇచ్చి ఆ కార్యక్రమానికి కావాల్సిన వసతి సదుపాయాలన్నీ మనం కలగజేసి వాళ్ళ చేత పితృకార్యాన్ని మనం చేయించవచ్చు. అంటే ఆడపిల్ల భర్త చేయకూడదా? చేయొచ్చండి, చేయకూడదని ఏం లేదు. భర్త చేయొచ్చు, మనవాళ్ళు కూడా చేయొచ్చు కదా. దహోత్రులు మనవాళ్ళు చేయొచ్చు, మనవరాలు పుట్టిన పిల్లలు కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, తప్పేం లేదు. అసలు ఎవరు లేక చేయలేని పరిస్థితిలో ఉంటే గనక కర్తవ్యం కర్త అంటారు. అట్లా వేసి దహన సంస్కార టైంలో కూడా ఎవరు తలకొరి పెట్టేవాళ్ళు లేకపోతే కొన్ని చోట్ల మనం అట్లా ఒక కర్తని ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాలన్నీ మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అట్లాగైనా మనం చేయించాలి. ఇప్పుడు ఏంటంటే తద్దినం అనేసరికి ఒక 2-3 పిండి వంటలు చేయాలి, కూరలు చేయాలి వాళ్ళ వంశాచారం ప్రకారం. ఇవన్నీ చేయాలి, బ్రాహ్మణ్ పిలుచుకోవాలి, ఇవన్నీ ఆఫీసులు ఒడిదుడుకులు పరిగెత్తుతున్నామని చాలా మంది ఆలోచనతో అసలు పితృకార్యాలు చేయకపోవటానికి కారణం కూడా ఇదే అనిపిస్తుంది. అంటే హడావుడి జీవితాలు, ఆఫీసులకు సెలవులు ఇవ్వకపోవటం. ఇప్పుడు 3 తరాలంటే సంవత్సరంలో ఒక 4 లీవులైనా 5 లీవులైనా మనం పెట్టుకోవాలి కదా గతించిన వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా వసతులు ఉన్నాయండి, చక్కగా వసతుల్ని మీరు వినియోగించుకోవచ్చు. ఏమైనా దేవాలయాల్లో కానీ లేకపోతే సత్రాలు అంటారు కదా, వాటిల్లో కానీ మీరు ఇంతని అమౌంట్ కడితే వంట అక్కడ ఏమేం కావాలి, ద్రవ్యాలు కానీ పూజా ద్రవ్యాలు కానీ ఏమి కావాలి, వంట చేయటం, దానికి తగ్గ బ్రాహ్మణుల్ని నియమించటం, భోక్తలు అంటారు అంటే భోజనం పెడతాం కదా ఆ భోక్తల్ని నియమించటం, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి చేస్తున్నారు. వాళ్ళకి ఇంతని అమౌంట్ కట్టేసి ముందుగానే మన రసీదు తీసుకుంటే ఆ రోజు చక్కగా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా మీరు ఆ ధర్మసత్రాలకు కానీ గుళ్ళకు కానీ వెళ్ళి ఆ పితృకార్యాన్ని ఒక 2 గంటలో 3 గంటలో పడుతుంది కదమ్మా, అది మీరు అక్కడ నిర్వహించుని చక్కగా భోజనం చేసి మీరు రావచ్చు. ఇటువంటి సదుపాయాలన్నీ సిటీల్లో ఉన్నాయి. మన ఎక్కడైనా ఇక్కడ కాదు, ఎక్కడైనా కూడా ఉన్నాయి, దేవాలయాల్లో కూడా ఉన్నాయి. అది మీరు ఆలోచన చేసుకొని మీకు దగ్గరలో అటువంటి వసతి ఎక్కడుందని ఆలోచన చేసుకుని పితృకార్యాలట నిర్వహించుకోవటం అనేది చాలా మంచిది, మంచి పద్ధతి. కాబట్టి పితృదేవతలు వాళ్ళ గతించిన వాళ్లే కాకుండా ఉత్తరోత్తరం ఇంకా 10 ఏళ్లకైనా 15 ఏళ్లకైనా మళ్ళీ మనం కూడా పితృదేవతలు అవుతాం కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ తరం వాళ్ళకి ఈ పితృకార్యాలు మనం చేయటం అనేది పెద్దవాళ్ళు నేర్పకపోతే ముందు తరాల వాళ్ళకి మనకు అసలు చేసేవాళ్ళు, మనం స్మరించుకునే వాళ్ళు కూడా ఉండరు కదా. కేవలం ఎవరైతే పెద్దలు పోయారో వాళ్ళ ఫోటోలు గోడలకే అంకితం అవుతాయి కానీ అసలు స్మరించుకునే వాళ్ళు, అసలు గోడలకు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఒక తరం గడిచిందమ్మా, 2వ తరం గడిచింది, అసలు ఆ 1-2 తరాల్లోనే ఆ ఫోటోను గోడకు పెట్టుకుని ఇక ఈయన మీ తాతయ్య, ఈయన మీ నానమ్మ, లేకపోతే ఈయన అమ్మమ్మ అని చెప్పేవాళ్ళు ఉన్నారండి తెలుసా? అసలు తాత ముత్తాతల పేరు చెప్పమనండి ఎవరినన్నా, చెప్పేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఎవరు అట్టా మర్చిపోవద్దండి దయచేసి. ఎక్కడైనా నోట్స్లో కానీ ఎక్కడైనా రాసుకోవాలి, వంశం ఏమిటి, మన వంశపారపర్యం ఎక్కడుంది, ఏమిటి, ఎక్కడి నుంచి మొదలైంది, ఇవన్నీ రాసుకుంటే ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడా మనం ఏదైనా పుష్కరాలకు కానీ కుంభమేళా లాంటి దగ్గర వెళితే పెద్దలకు పెట్టాలంటే పేర్లు తెలియవు, ఎవరు ఏమిటని తాత ముత్తాతల పేర్లు. అప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఏమన్నా 80 ఏళ్ల వయసు 95 ఏళ్ల వయసులో మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కుటుంబం అప్పుడు ఫోన్ చేస్తారు, తాత మా తాత పేరేంటి, మా ముత్తాత పేరేంటి, లేకపోతే ఏంటండి. కనీసం అలా ఉన్నారండి. కాబట్టి అట్లా కాదు, ఎక్కడైనా నోట్ చేసుకుని పితృదేవతల ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఎవరైనా ప్రయాణాల్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు అక్కడైనా కూడా మనం ఆచరించవలసిందే. ఒక్కవేళ వీళ్ళు కుదరని పరిస్థితుల్లో ప్రయాణంలో ఉన్నారు, అర్జెంటుగా తప్పదు,
అంటే కొన్ని వాళ్ళ ఉద్యోగ వ్యవస్థల్లో ఉంటారు కదమ్మా. అప్పుడు కనీసం మగపిల్లలకి నేను చెప్పేది ఒకటే అమ్మా, నల్ల నువ్వులు చక్కగా తీసుకుని, పితృకార్యం ఉంది, మనం ఈ టైంలో మనం ట్రైన్లో ఉంటాము, లేకపోతే ఏదైనా విమానంలో ఉంటాము అని కనుక మీరు అనుకుంటే కనుక, హడావుల్లో ఉంటాం అనుకుంటే, నల్ల నువ్వులు పొట్లం కట్టుకుని, ఇన్ని పొట్లం కట్టుకుని చక్కగా మీతో పాటు తీసుకెళ్ళి ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఈ బొటన వేలిక నల్ల నువ్వులు ఇట్లా అద్దుకుని నీళ్లతో తర్పణం అన్నా ఇవ్వండి. వాళ్ళ పేరు చెప్పి తర్పణం అంటే ఆ నల్ల నువ్వులు అద్దుకుని ఈ వేళ మించి ఇట్లా నీళ్లు వదలటం అన్నమాట. ఆ పితృదేవతల పేరు చెప్పుకుని అదైనా కనీసం చెయ్యాలి. తర్వాత పితృదేవతలకు చేసే కార్యక్రమాల్లో వీరు కుదరని వాళ్ళు అంటే భక్తుల్ని పిలుచుకుని అక్కడి వాళ్ళకి వసతి సదుపాయాలు ఒక్కొక్కసారి పల్లెటూళ్ళలో ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళకు కూడా చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయమ్మా. చక్కగా తలస్నానం చేసి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తిథి చూసుకుని చక్కగా వాళ్ళ ఫోటోను పెట్టుకుని ఆ ఫోటోకి గంధము కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించి అగరత్తులు వెలిగించి ఒక బియ్యము ఒక అరకిలో బియ్యం దాకా మనం దాంట్లో పెసరపప్పు వేసి వండాలి. దాన్ని ఏమంటారంటే పులగము అంటారు. పులగం అన్నం వండి ఆ ఫోటోకి మాలది వేసి పూజ చేసుకుని ఉంటాం కాబట్టి ఈ పులగం వండిన గిన్నెని కొద్దిగా ఆవు నెయ్యి కానీ వేసి అఫికరణ అంటారు వేసి ఆ ఫోటోకి నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టేసేసి దాన్ని ఒక చిన్న ముద్ద ఒకటి తీసి ముద్దలాగా చిన్నది ముద్ద చేసి కాకికి పెట్టి మిగిలిన భాగాన్ని 3 ముద్దలుగా చేయాలి. 3 ముద్దలుగా చేసి చక్కగా ఒక గోవును చూసుకుని గోవుకి మొహానికి పసుపు రాచి తోక భాగంలోనూ పసుపు రాచి బొట్టు పెట్టి గోవును పూజ చేసుకుని ఈ తీసుకెళ్లిన ఈ 3 ముద్దల పులగం అన్నాన్ని ఆవుకు పెట్టడం వల్ల మీరు పితృకార్యం చేసినంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి పితృకార్యాల్లో ఇదొక మంచి మనకి దగ్గర అంటే మనం చేయగలిగిన పరిస్థితుల్లో ఎంతటి బీదవాళ్ళైనా సరే ఎవరైనా కూడా చేసుకోగలిగిన ఇదనమాట. ఆ రోజు కూడా పితృకార్యం చేసిన రోజున కూడా నియమనిష్టలు మటుకు తప్పనిసరి పాటించాలి. చాపేసుకుని కింద పడుకోవటం, ఏదన్నా కళ్ళు సారా తాగే అలవాటు ఉన్న వాళ్ళు తాగకుండా ఉండటం, మధుమాంసాలు తినకుండా ఉండటం, దాంపత్య నిషిద్ధం, ఇవన్నీ యథావిధిగా మన పూజాది కార్యక్రమాలకి ఎలా అంటే కొన్ని రోజుల నియమం లేదమ్మా. ఆ ఒక్క రోజే ఈ నియమనిష్టలన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన కార్యం చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ డేస్ ఉంటాయా? అదే వాళ్ళు చనిపోయిన తిథి ఉంటుంది కదా, ఏ రోజు ఏ డేట్ చనిపోయారో అది చూసుకుని ఆ తిథి అనేది ఉంటుంది. డేట్ కాదమ్మా, డేట్ల ప్రకారం చేయకూడదు, నక్షత్రం కూడా కాదు, తిథి. అది అష్టమ నవమ దశమ ఏకాదశ తిథి చూసుకుని అదే తిథికి అదే సంవత్సరం రోజున చేయాలి. తెలుసుకోవాలి. అందుకే అంటున్నాను, తప్పకుండా తిథి ప్రాధాన్యం. ఆ తిథి రోజునే చెయ్యాలి, ఒక రోజు వెనక ముందు చేసేది కూడా కాదు ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పితృకార్యాలన్నీ నిట్ట మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో చేసేవి కానీ ప్రాతకాలంలో చేసేవి కావు, సాయంత్రం పూట చేసేవి కావు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నేను ఇంకొక మాట కూడా విన్నానండి, అంటే ఇవన్నీ చేసేటప్పుడు కనుక సరిగ్గా చెయ్యకపోయినా ఇష్టంగా చెయ్యకపోయినా వాళ్ళు వచ్చి శాపం ఇచ్చి వెళ్ళిపోతారు. అసలు మనం చేయటం లేదే, ప్రపంచంలో చాలా మంది పితృకార్యాలు చేయటం లేదని బాధపడుతున్నాం. ఏదో ఒకటి కాస్త చేస్తున్నారు కదా, కాబట్టి పెద్దలు అవేమి తీసుకోరమ్మా, భయపడాల్సిన అవసరమే. అందుకే చెప్తున్నాను కదా, వాళ్ళ పరిగణలో వాళ్ళ పరిధిలో ఎలా చేయొచ్చు. గోవుకు అన్నం పెట్టడం, గోవుకు పులగం వండి పెట్టడం అది పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు, ఖర్చుతో కూడింది ఏం కాదు. అదేం లేదండి, అసలు ఏ శాస్త్రంలో లేదు, ఎక్కడా చెప్పబడి లేదు. తర్వాత మామూలుగా అంటే కొన్ని కులాల పరిగణలోకి తీసుకుంటే గనక ఈ తద్దినాలు అవి పెట్టడంలో బ్రాహ్మణులకి పొత్తర ఇవ్వటం అంటారు, మోయనివ్వటం అంటారు. అంటే ఒక విస్తర చూసుకుని ఆ రోజుకి బ్రాహ్మడికి సరిపడా భోజనానికి ఏమేం కావాలి అంటే చింతపండు, కందిపప్పు, నూనె, ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఏమేం కావాలో భోజనానికి, కూరలు ముఖ్యంగా అందులో తోటకూర కూడా, ఇవన్నీ చక్కగా ప్యాకింగ్లు చేసుకుని ఒక మంచి సద్బ్రాహ్మణ్ణి చూసుకుని ఆయనకు కాళ్ళు కడిగి ఆ మోయంలో అంటే ఆ పదార్థాల్లో
మీ శక్తి కొద్ది ఒక 100-200 డబ్బులు కూడా పెట్టి ఎక్కడ దక్షిణ లేని మటుకు ఎవరికి ఏ సంభావన ఇవ్వకూడదమ్మా. ఇది తప్పకుండా తెలుసుకుని తీరాలి. దాంట్లో కొంత దక్షిణ పెట్టి మీకు శక్తి ఉంటే ఆ పితృదేవతలను స్మరించుకుంటూ ఒక పంచాకండువ ఆయన కట్టుకునే విధంగా ఇంతవరకైనా చేసుకోవచ్చు. చక్కగా అయిపోతుంది కార్యక్రమం. పెందరాళ్ళ గుడికి వెళ్ళేసి ఏ గుడికన్నా ఎడితే అక్కడ అయ్యగారు ఉంటారు, ఆయనకి పొత్తరిచ్చేసుకుని బలానా పితృదేవతలు మా తాతగారో లేకపోతే ముత్తాతగారో లేకపోతే మా తండ్రి గారో ఎవరికైతే మీరు ఇవ్వదలుచుకున్నారో వాళ్ళ స్మరించుకుని వాళ్ళ గోత్రనామాలు చెప్తారు ఆయన. ఇట్లా మేము ఈ రోజు తిదండి వాళ్ళని స్మరించుకుంటూ మీకు ఇట్లా మేము ఇవ్వాలనుకున్నాం అంటే అప్పుడు వారి గోత్రం ఏంటమ్మా పేరేంటని ఆయన అడుగుతారు. అడిగినప్పుడు మనం చక్కగా చెప్పితే ఆయన చెప్తారు. ఆ సందర్భంగా నేను తీసుకుంటున్నాను అని ఆయన తీసుకుంటాడు. తీసుకునేది నేను కాదు, ఫలానా వారి తరపున నేను తీసుకుంటున్నాను, ఇది పితృదేవతలకు అందాలి అని ఆయన చెప్తాడు మంత్రోక్తంగా. కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. కాబట్టి ఖర్చు పెట్టి చేయాలనే లేదు. అది చెప్పాను కదమ్మా, ఎవరి వంశాచారం కులాచారం దాన్ని బట్టి పొత్తర్లు ఇచ్చుకుంటారా, లేకపోతే నలుగులు బొటన వేలికి అద్దుకుని తర్పణ ఇస్తారా, చాలండి. వాళ్ళు ఏం కోరటలేదు. నల్ల నువ్వులు బొటన వేలికి అద్దుకుని తర్పణ ఇవ్వమని అడుగుతున్నారు కదా. కాబట్టి మగపిల్లలు ఎవరైనా ఉంటే కనుక పితృకార్యం చేయటం కూడా చాలా అదృష్టమైంది, చాలా పుణ్య కార్యక్రమం, అదృష్టంతో కూడిన కార్యక్రమం. కాబట్టి ఈ అదృష్టాన్ని ఎవరు వదులుకోవద్దని నేను చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్